ఆచి చికెన్ మసాలా. కాకినాడ జిల్లాలో డీజిల్ దొరక్క ఓవైపు ఘర్షణలు పడుతుంటే కొరత లేదంటూ అధికారులు ప్రకటనలు జారీ చేస్తున్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పౌర సరఫరాల శాఖ జిల్లా ఆఫీసర్ సత్యనారాయణరాజు డీజిల్ కొరత లేదంటున్నారు. డీజిల్ దొరకదన్న భయంతో రైతులు క్యూ లైన్లలో నిలబడ్డమే దీనికి కారణమని ప్రకటించారు. రైతులు మాత్రం పొలాలకు వెళ్లకుండా బంకుల వద్ద ఉంటున్నారు. అధికారులు తమ వద్దకొచ్చి మాట్లాడాలని రైతులు కోరుతున్నారు. Mandal level officers availability of petrol and diesel in the district. The district administration is taking all necessary steps to maintain public confidence, to keep the sufficient stock of petrol and diesel in retail outlets in Kakinada district, to prevent any panic from misinformation, ensure visible district level monitoring and provide accurate updates. In pursuance of the instruction of Commissioner of Civil Supplies, Vijayawada, Mandal level officers have been attached to each petrol bunk to monitor the stock availability, sales and to control public panic buying, etc. and report at 5 p.m. daily. I personally visited petrol bunk yesterday, Venkat Ramana Agency, HPCL and Srinivas Auto Care IOCL and BP Kakinada BPCL outlets and observed the stock sales and average sales. The MS and HSD stocks, supply of stocks and sales have been observed that at present the stocks remain adequate and supply remains normal and ప్రజలు ఏ విధమైన ఆందోళన చెందకూడదు, సఫిషియెంట్ స్టాక్స్ అనేవి అందుబాటులో ఉన్నాయని చెప్పి విషయం మెసేజ్ ప్రజలందరికీ అందాలనే ఉద్దేశంతో వినియోగదారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారండి. జిల్లాలో ఉన్న 160 పెట్రోల్ బంకులకు సంబంధించి సార్ ప్రతి బంకు కూడా సార్ ఈరోజు ప్రత్యేకించి ఒక అధికారిని పోస్టింగ్ చేయడం జరిగిందండి. సార్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం అధికారులందరూ కూడా ఈ రోజు నుంచి ప్రతి పర్యవేక్షణ స్టాక్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎక్కడ ఏ సమస్య వచ్చినా సరే, ఇప్పుడు ట్రాఫిక్ సమస్య అన్నారు అది కూడా రిజాల్వ్ చేసేటట్టు, కానీ అదే ఏ సమస్య ఉన్నా సార్ ప్రతి గ్రూప్ అనేది క్రియేట్ చేశారు వాట్సాప్ గ్రూప్ లో కూడా ఎప్పటికప్పుడు వచ్చే ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కంప్లైంట్స్ ఏమైనా ఉంటే కానీ ఇష్యూస్ వెంటనే రిజాల్వ్ చేసేటట్టుగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం ఇచ్చిన ఏదైతే అధికారులు తహసీల్దార్స్ ఎంపీడీఓస్ ఏదైతే సార్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అయితే ఆ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు కూడా ఫీల్డ్ లో ఉండి వారు పెట్రోల్ బంక్ లో ఏదైనా ఇష్యూస్ లేకుండా రిజాల్వ్ చేస్తారంటే. స్టాక్ విషయానికి వస్తే ఈ రోజు ప్రత్యేకించి 160 బంకుల్లో అన్ని బంకుల్లో స్టాక్ ఉందండి. ప్రైస్ కూడా ఏ విధమైన ప్రైస్ ధర పెంచలేదు, సేమ్ ఏదైతే ప్రైస్ ఉందో అదే ప్రైస్ ఉందండి. మిగతా వచ్చే వార్తలన్నీ కూడా అవాస్తవాలండి. ఏదైతే ఉన్నాయో ఫేక్ న్యూసెస్ అన్ని కూడా నమ్మవద్దు దయచేసి. Availability of petrol and diesel in the